హైదరాబాద్ ఆర్టీసీ బస్సుల్లో తిరిగే ప్రయాణికుల కోసం కొత్తగా మెట్రో డీలక్స్ బస్సులను తెలంగాణ ఆర్టీసీ తీసుకువచ్చింది. ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. 55 లక్షల మంది రోజువారీగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారని ఆర్టీసీ లెక్కలు చెబుతున్నారు. దీంతో హైదరాబాద్ సిటీలో తిప్పేందుకు మెట్రో డీలక్స్ బస్సులను ఆర్టీసీ తీసుకువచ్చింది. రాబోయే రోజుల్లో జిల్లాల మధ్య ప్రయాణించే వారికి అనుగుణంగా సెమీ డీలక్స్ బస్సులను ఆర్టీసీ తీసుకురానుంది. అయితే ఆర్టీసీ కొత్తగా తీసుకువచ్చిన బస్సులకు కూడా మెట్రో డీలక్స్ బస్ పాస్లను, డే పాస్లను, కాంబినేషన్ టికెట్లను కూడా ఇవ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇక హైదరాబాద్లో కొత్త డీలక్స్ బస్సులకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. హైదరాబాద్లో కొత్త ఆర్టీసీ బస్సులు కనువిందు చేస్తున్నాయి. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం తర్వాత హైదరాబాద్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తెలంగాణ ఆర్టీసీ కొత్తగా మెట్రో డీలక్స్ బస్సులను తీసుకొచ్చింది. ప్రస్తుతం మనం విజువల్లో కూడా చూసుకోవచ్చు. కొత్త మెట్రో డీలక్స్ బస్సులు గ్రీన్, వైట్ కలర్ కాంబినేషన్లో హైదరాబాద్ రోడ్ల మీద కనువిందు చేస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న ప్రధాన డిపోల పరిధిలలో ఇవి మెట్రో డీలక్స్ బస్సులు నడుస్తున్నాయి. అయితే ఈ మెట్రో డీలక్స్ బస్సులలో ఫ్రీ బస్ స్కీమ్ అనేది దీంట్లో అందుబాటులో ఉండదు. అదేవిధంగా స్టూడెంట్స్కి బస్ పాస్ ఉన్న వాళ్ళకి, అదేవిధంగా మెట్రో ఆర్డినరీ పాస్ ఉన్న వాళ్ళకి దీంట్లో ఫ్రీగా ట్రావెలింగ్ చేసే సదుపాయం ఉండదు. ఎవరైతే టికెట్ కొనుక్కొని వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇందులో టికెట్ తీసుకొని జర్నీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ కానీ, అదేవిధంగా మెట్రో ఎక్స్ప్రెస్ బస్ పాస్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా దీంట్లో ఎక్కాక కాంబినేషన్ టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. కాంబినేషన్ టికెట్ 20 రూపీస్ ఆ టికెట్ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే తెలంగాణ ఆర్టీసీ మెట్రో డీలక్స్ బస్సులను తీసుకొచ్చి ప్రయాణికులకి మంచి సదుపాయాలు ఇవ్వాలని అనుకుంటుంది. కానీ అసలు ప్రయాణికుల నుంచి ఎలాంటి ఆదరణ ఉంది? ఎందుకంటే ఇప్పటికే ఫ్రీ బస్ స్కీము రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఆదరణ వస్తుంది. అంటే ఆ ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సులను దాటుకొని మహిళలు ఈ బస్సులో ఎక్కుతారా? అదేవిధంగా సిటీ బస్ పాస్ అని ఉంటుంది, ఇప్పటికే మెట్రో ఎక్స్ప్రెస్ బస్ పాస్ అని ఉంటుంది. వీటన్నిటిని దాటుకొని మళ్ళీ మెట్రో డీలక్స్ బస్సులో ఎక్కేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపుతారా లేదా అనేది మనకి రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ప్రస్తుతానికైతే హైదరాబాద్ రోడ్ల మీద తిరుగుతున్న ఈ మెట్రో డీలక్స్ బస్సులలో రోజు ప్రయాణికులు ఎక్కుతున్నారా లేదా, ఎలా ఉంది అనే వివరాలను కూడా మనం కండక్టర్ని అడిగి తెలుసుకుందాం. ఎక్కుతారు, మేమే ఆపి తీసుకోవాల్సి వస్తుంది. మహాలక్ష్మి టికెట్లు ఉంటాయి, వేరే బస్సులా ఉంటాయి కాబట్టి ఈ బస్సులా నడవయి అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి మనకు టికెట్ వాళ్ళని ఎక్కించుకుంటారు. మహాలక్ష్మి ఆల్రెడీ మనకి ఫ్రీ స్కీమ్ నడుస్తుంది కాబట్టి ఎక్కువగా ఎక్కువగా దీంట్లో ఎక్కే అవకాశం ఉంటుంది. అంటే జెంట్స్ని మీకు ఎక్కువ వాళ్ళ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా ఎక్కడని చెప్పడానికి? జెంట్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అర్జెంట్ ఉన్న లేడీస్ కూడా టికెట్ తీసుకొని వెళ్తారు. మనకి ఇప్పుడు మెట్రో ఎక్స్ప్రెస్ తోటి కంపేర్ చేసుకుంటే ఒక 5 నుంచి 10 రూపాయల డిఫరెన్స్ వరకు మనకు ఉంటుంది, ఒక 4 కిలోమీటర్ దాటిన తర్వాత. అలాంటప్పుడు అంటే మీరు ప్రయాణికులకి ఏమైనా చెప్తున్నారా? అంటే ఎక్కువ రేట్లు లేవు, తక్కువ రేట్లు ఉన్నాయి అట్లా ఏమైనా చెప్తున్నారు? వాళ్ళకి ఆల్రెడీ తెలుసు 5 రూపాయల డిఫరెంట్ ఉంది. కొంతమంది తీసుకుంటారు, కొంతమంది దిగిపోతా అంటే దింపేస్తున్నాం. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ కొత్తగా తీసుకొచ్చిన మెట్రో డీలక్స్ బస్సుల్లో వన్ డే పాస్కి సంబంధించి కానీ, అదేవిధంగా రెగ్యులర్గా మెట్రో ఎక్స్ప్రెస్ పాసెస్ ఉంటాయి, అదేవిధంగా సిటీ ఆర్డినరీ పాసెస్ కూడా ఉంటాయి. వీటన్నిటిని కూడా రాబోయే రోజుల్లో మెట్రో డీలక్స్లో అందుబాటులోకి తీసుకొస్తే మెట్రో డీలక్స్ బస్సులకు కూడా ప్రయాణికుల నుంచి ఎక్కువ ఆదరణ వచ్చే అవకాశం ఉంటుంది. మెట్రో డీలక్స్ బస్సులకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ కెమెరామెన్ గిడ్డయ్యతో విశాల్, స్వతంత్ర న్యూస్.